ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 89వ కీర్తన 26వ వచనం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచుదను. నా కృప నిత్యము అతనికి తోడై ఉండదేస్తును, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు ఒక దావీదు ఎడల మాత్రమే కాదు. ఇక్కడ ఏమని రాశారంటే, ఇక్కడ ఎవరి పేరు రాయబడలేదు. నీవు నా తండ్రివి, నా దేవుడు. ఎవరైతే దేవుని సంతోషపెట్టేవారు ఉంటారో, ఎవరైతే దేవుడు ఇష్టమని అతని దగ్గరికి వచ్చి అతని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారో వారికి, ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుకొని నేను నా తండ్రి చిత్తం నెరవేర్చాలి అని ఒక నిర్ణయం చేసుకుంటారో వారికి మాత్రమే ఈ వాగ్దానము. అప్పుడు వారు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును. ఎందుకంటే దేవుడు అతనికి చేసిన మేళ్లను బట్టి, దేవుడు అతనికి ఎన్నో విధాలుగా చేసిన సహాయమును బట్టి అతడు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నా తండ్రివి, నా దేవుడవు. చూసారా, దేవుడు అనేది అందరూ దేవుడు అంటారు, కానీ తండ్రి అని ఎప్పుడు వస్తుందంటే పర్సనల్ గా అతను ఏదైతే అడిగాడో దాన్ని పొందుకున్నప్పుడు నీవు నా డాడీవి, నా తండ్రివి అని మొరపెట్టడం జరుగుతుంది. కాబట్టి దావీదు విషయంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా అతని ఎడలో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు అతనికి చేస్తున్నటువంటి ప్రతి చిన్న పనులు, పెద్ద పనులు, తర్వాత పెద్దగా అయిన తర్వాత అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ చిన్నప్పటి నుంచి అయితే అతన్ని చిన్న టెండర్ ఏజ్ లోనే 10, 12, 15 సంవత్సరాల లోపుగానే అతన్ని అభిషేకించడం జరిగింది. 8 మంది కుమారులున్నా కూడా యెష్షై కుమారులలో ఈ దావీదును మాత్రం ఎంచుకోవటానికి కారణము అతని యొక్క హృదయం. కాబట్టి అతను ఏమని ప్రార్థన చేస్తుందంటే, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. చూసారా, మనం ఏ విధంగా మొరపెట్టాలో కూడా అప్పుడు అక్కడ దావీదుతో మాట్లాడిన దేవుడు ఇక్కడ ఇప్పుడు మనము ఎవరమైతే కొన్ని కష్టాల నుంచి, బాధల్లో నుంచి, భయంకర పరిస్థితి నుంచి తప్పించబడి ఇది నా దేవుడు చేశాడు అని నిజంగా నీ హృదయంలో అనుకుంటే ఇటువంటి ప్రార్థన మనము చేయొచ్చు. కాబట్టి చూడు, వెంటనే తండ్రిని నువ్వు ఎప్పుడైతే నా రక్షణ దుర్గము, నా పాపాలు క్షమించబడినాయి అని నువ్వు అనుకుంటావో వెంటనే అతడు నీ ఎడల ఏ పనులు చేస్తున్నాడో చూడండి. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. చూసారా, అక్కడ జ్యేష్ఠ కుమారునిగా అంటే ఈక్వలెంట్ టు జీసస్. యేసు ప్రభు దేవునికి కుమారుడే కాదు, జ్యేష్ఠ కుమారుడు. మరియమ్మకు కూడా జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు. కాబట్టి ఆ విధంగా మనము కూడా ఆ విధంగా ఉన్నట్లయితే మనల్ని కూడా జ్యేష్ఠ కుమారులుగా చేదును అని చెప్తున్నాడు. తర్వాత మనకన్ని బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి జీవితంలో కూడా నూరంతలుగా దీవిస్తాడు. ఎందుకంటే ఇక్కడున్న వర్డ్ మనం చూసినట్లయితే భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నూక్ అండ్ కార్నర్ లో మనం గమనిస్తూ మనము హృదయానుసారుగా అతనికి ఇష్టమైన వ్యక్తిగా మనం ఉంటున్న విధానాన్ని బట్టి భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఏది చేసి సంతోషపడతాడో అది మనం చూస్తుండాలి. కొంచెం నష్టం కలుగుతుందో ఆ పనులు మనం మానేయాలి. ఏదైతే నీకు సంతోషంగా ఉండి నువ్వు అన్ని విధాలుగా చేస్తున్నావో ఆ పనులు చేస్తూ దేవుని సంతోషపెట్టే జీవితం మనం అలవర్చుకున్నట్లయితే దేవునికి మానవులకు ఇష్టడుగా ఉంటాడు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, దావీదు విషయంలో తండ్రి ప్రభువా ఎన్నో విధాలుగా మీరు అతనిని గమనించి అతన్ని మీరు అభివృద్ధి పరుస్తున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా అతన్ని మీరు ఎంతో భయంకరమైన అడవిలో తిరిగినా కూడా తిరిగి అతనికి రాజుగా పట్టాభిషేకం చేశావు. కాబట్టి మా జీవితాల్లో కూడా కొన్ని అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దావీదు ఏ విధంగానైతే ప్రభా దేవుని పైన ఆధారపడి జీవించాడో అదే విధంగా మేము కూడా మీ పైన ఆధారపడి జీవించినప్పుడు మాకు కూడా మంచి రోజులు అవసాన దశలో మీకు మహిమకరమైన కృపలోనికి మీరు నడిపిస్తారని ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.